ఏపీలో రాజకీయాలు ముదురుతున్నాయి. ప్రస్తుతానికి ఎన్నికలు లేకపోయినా ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెప్తున్నారు. కూటమి పార్టీలో చేరుతున్నారు. వీరిలో స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే 4 ఏళ్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోయాయి. కానీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి గడువు ముగియడంతో కూటమి పావులు కదుపుతోంది. స్థానిక సంస్థలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టు పోగొట్టుకునేందుకు పెద్ద ఎత్తున అవిశ్వాస తీర్మానాలు పెట్టాలని భావిస్తోంది. ముందుగా రాష్ట్రంలోని అతిపెద్దదైన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ను కైవసం చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ధీటుగా సమాధానం చెప్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవీఎంసీపై పట్టు పోగొట్టుకోకూడదని భావిస్తోంది. ఇప్పటికే కడపలో జాగ్రత్త పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కూటమిపై అనుమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇప్పటికే తమ పార్టీకి చెందిన జెడ్పీటీసీలను బెంగళూరుకి తరలించింది. ఇప్పుడు విశాఖలో అవిశ్వాస తీర్మానానికి కూటమి నేతలు కలెక్టర్కు వినతి పత్రం అందించిన నేపథ్యంలో కడప ఫార్ములాను అనుసరిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2021 మున్సిపల్ ఎన్నికల్లో విశాఖలో ఘన విజయం సొంతం చేసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మొత్తం 98 డివిజన్లకు గాను 58 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఎన్నికలకు ముందు ఫలితాలొచ్చిన తర్వాత చాలా మంది కార్పొరేటర్స్ కూటమి పార్టీలో చేరారు. ఇటీవల ఒక 6 కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ గూటుకొచ్చారు. మరో 6 వచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ జాగ్రత్త పడింది. కార్పొరేటర్స్ చేజారకుండా బెంగళూరు శిబిరాలకు తరలించే పనిలో పడింది. ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్స్ బెంగళూరుకు వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. టీడీపీ కూటమి ఇప్పటికే జీవీఎంసీలో పట్టు బిగించినట్టుగా ప్రచారము సాగుతోంది. మేయర్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అవసరమైన బలం కూటమికి సమకూరిందని, ఒకరిద్దరు కార్పొరేటర్స్ చేరితే చాలనే ప్రచారం సాగుతోంది. అప్పటి వరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల కూటమి గూటికి చేరిన తర్వాత తమకు తగినంత బలం ఉందని భావించిన తరువాత అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. అంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైతం శిబిరాలను కొనసాగించే అవకాశం లేదు. మొత్తానికైతే గట్టి షాక్ ఇచ్చేందుకు కూటమి ప్రయత్నాల్లో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ విరుగుడు చర్యలు చేపట్టింది. మరవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.